గుడ్లగూబ గురించి మీకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ భూమి మీద సుమారు 255 జాతులకు పైగా గుడ్లగూబలున్నాయి. ఇవి చూడ్డానికి గుండ్రటి కళ్ళు, పదునైన ముక్కుతో ఉంటాయి. ఇవి 5-28 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఇవి సాధారణంగా చిన్న చిన్న ఎలకల్ని, పురుగుల్ని తిని బతుకుతాయి. ఈ బర్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఇవి నైట్ టైం కూడా బాగా చూడగలవు. ఎందుకంటే ఔల్ రెటీనాలో మనకంటే 30 రెట్లు ఎక్కువగా రాడ్ సెల్స్ ఉంటాయి. ఈ రాడ్ సెల్స్ చీకట్లో కూడా చూడడానికి బాగా ఉపయోగపడతాయి. కానీ కలర్స్ చూడలేవు. ఈ బర్డ్ కళ్ళు చూడడానికి రౌండ్‌గా ఉన్నా గానీ, గుడ్లు మాత్రం ట్యూబ్ ఆకారంలో ఉంటాయి. అలా ఉండడం వల్ల కళ్ళలోకి కాంతి బాగా పడుతుంది. అంతేకాకుండా కంటి వెనక భాగంలో ట్రెపేడియం లుసిడియం అనే ఒక పొర ఉంటుంది. ఈ పొర వల్ల యూజ్ ఏంటంటే, ఎప్పుడైతే లైట్ ఈ పొర మీద పడుతుందో, మళ్ళీ రెటీనా మీద తిరిగి పడుతుంది. అలా ఇది చీకట్లో ఇంకా బాగా చూడగలదు. ఈ బర్డ్ ఏమన్నా చూడాలి అనుకుంటే తన కళ్ళు కదపలేదు. 270 డిగ్రీస్ తన తల తిప్పి మాత్రమే చూడగలదు. ఈ పక్షులు గాల్లో ఎగిరేటప్పుడు అసలు సౌండ్ రాదు. ఎందుకంటే వింగ్స్ ముందు అంచులన దువ్వైన లాంటి చిన్న చిన్న లైన్స్ ఉంటాయి. ఇవి గాలి ప్రవాహాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి సౌండ్‌ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫెదర్స్ మీద వెలటిమ్ అనే పొర ఉంటుంది. ఈ పొర సాఫ్ట్‌గా ఉండడం వల్ల పూర్తిగా సౌండ్ తగ్గిపోతుంది. ఇక ఈ బర్డ్స్ మనుషుల కంటే 10 టైమ్స్ ఎక్కువగా వినగలవు. ఎందుకంటే వీటి ఇయర్స్ ఎలా డిజైన్ చేయబడ్డాయంటే కుడి చెవు ఎడమ చెవు కంటే బాగా దిగువన ఉంటుంది. ఈ అసమానత్వం వల్ల సౌండ్ యొక్క తీవ్రత, టైంలో చేంజెస్ వస్తాయి. ఈ నిర్మాణం వల్ల సౌండ్ ఎక్కడి నుంచి వచ్చిందో గుర్తించడానికి వీటికి యూజ్ అవుతుంది. గుడ్లగూబ అంటే ఇష్టమా లేదా భయమా అనేది కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.